హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. సో మనకు పై నెట్వర్క్ యొక్క మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో అది లాంచ్ అయిందండి. ఈరోజు మధ్యాహ్నం 1:30కి లాంచ్ అయింది. సో ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ని చూసి ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఖచ్చితంగా అందరికీ డిసప్పాయింట్మెంట్ అనేది ఉందండి. మీకు ఉంది డిసప్పాయింట్మెంట్, నాకు కూడా డిసప్పాయింట్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అంటే మనం పెట్టుకున్న హోప్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో నేనైతే మినిమం ఒక $30 అయితే ఎక్స్పెక్ట్ చేశాను మెయిన్ నెట్ టైంలో ప్రైస్ అనేది. సో ఏదేమైనప్పటికీ మనం డిసప్పాయింట్ అవ్వనవసరం లేదండి. ఎందుకంటే మనం వెయిట్ చేసినటువంటి టైం ఏదైతే ఉందో పై ఓపెన్ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో అది లాంచ్ అయిపోయింది. సో డ్రాగ్ అవ్వలేదు. సో చాలామంది మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు పై ఒక స్కామ్ అనేసి పదే ప్రచారం చేశారు. కానీ మనం నమ్మి మైనింగ్ చేసి ముందుకు వచ్చి ఎన్నో కొన్ని కాయిన్స్ అనే ఎర్న్ చేసి వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాం. దానికి మనం ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. మన టార్గెట్స్లో ఫస్ట్ అట్లీస్ట్ ఒక టార్గెట్ ఏంటి అంటే ఓపెన్ మెయిన్ నెట్ అనేది లాంచ్ అవ్వడం అనేది లాంచ్ అయిపోయింది. సో ఇంతవరకు మనం పాజిటివ్లో ఉన్నామండి. సో ఇప్పుడు పై నెట్వర్క్ వాళ్ళు ఓపెన్ మెయిన్ నెట్ ఏదైతే ఉందో దాని గురించి ఒక క్లియర్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ డాక్యుమెంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సారాంశం ఏంటి, ఓపెన్ మెయిన్ నెట్ అంటే ఏంటి, ఇది ఆ ఓపెన్ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో అది పై నెట్వర్క్ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో యూటిలిటీస్ కానీ వాటన్నిటి గురించి రీచ్ అవ్వడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడంతా ఇచ్చింది కూడా ఆ యూటిలిటీస్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు క్లిక్ చేసి కావాలంటే ఈ లింక్ ద్వారా మీరు ఒకసారి చదువుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పైనీర్స్ ఓపెన్ network has launched. This means that external connectivity of Pi network is now available for community around the world. అంటే ఇప్పటివరకు మీరు ఈ పై నెట్వర్క్లో మైనింగ్ మాత్రమే చేశారు. తర్వాత పై వ్యాలెట్కి మాత్రమే మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పటి నుంచి కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళందరూ మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని లేకపోతే ఎర్నింగ్స్ని అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కనెక్టివిటీస్ అంటే ఎక్స్చేంజెస్ కానీ లేకపోతే అదర్ దాంతోపాటు ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ ఈ విధంగా ఎన్ని కనెక్టివిటీస్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కనెక్ట్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి మీకు ఫెసిలిటీ అయితే రావడం జరిగింది అనేసి చెప్తున్నారనమాట. సో దాని తర్వాత ఈ ఓపెన్ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా యాక్టివిటీస్ని అన్లాక్ చేస్తుంది అనేసి చెప్తున్నారనమాట. అంటే అన్లాక్ చేయడము అని అంటే ఈ ఎకో సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించింది, తర్వాత ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాని తర్వాత P2P ట్రేడింగ్కి, తర్వాత నెట్వర్క్ ఇంటిగ్రేషన్కి ఈ ఓపెన్ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి సహకరిస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే ఈ బ్లాక్ చైన్ పై అనే బ్లాక్ చైన్ ఏదైతే ఉందో అది ఈ ఎకో సిస్టమ్, ఇన్నోవేటివ్ అప్లికేషన్స్, తర్వాత పర్సన్ టు పర్సన్ నెట్వర్క్ ఇంటిగ్రేషన్స్ వీటికి ఇది మొదటి మెట్టు అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొక విషయం కూడా, ఓపెన్ మెయిన్ నెట్ అనేది కూడా మెయిన్ కీ అంటే ఒక మెయిన్ అంశం లాంటిది, కీలక అంశం లాంటిది. ఎందుకు అని అంటే యూటిలిటీ డ్రివెన్ అంటే యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీ వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూటిలిటీని డెవలప్ చేసుకోవడానికి, దాని తర్వాత వరల్డ్ వైడ్ ఎక్కువగా అడాప్షన్ అనేది చేసుకోవడానికి ఈ ఓపెన్ మెయిన్ నెట్ అనేది సహకరించబోతుంది అనేసి చెప్తున్నారు. సో ఎవరైతే 6 సంవత్సరాలుగా మైనింగ్ అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ మేము లాస్ట్ టైం చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈరోజు ఈ మైల్ స్టోన్ అంటే ఓపెన్ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రావడం అనేసి జరిగింది అనేసి చెప్తున్నారనమాట ఆ పారాగ్రాఫ్లో. సో ఈ ఓపెన్ మెయిన్ నెట్ ఏదైతే ఉందో అది రావడం ద్వారా మీరు మీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ని ఓన్లీ
జస్ట్ పై వ్యాలెట్టే కాకుండా పై ఎకో సిస్టంలో దాంతోపాటు యూటిలిటీలో దాంతోపాటు ఇంకా అదర్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నిటికీ రీచ్ అయ్యేలా మీరు యూజ్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట. సో దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారండి. ఈ వెబ్సైట్ లింకులో ఎవరైతే పై నెట్వర్క్ తోటి బిజినెస్లు అనేవి డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కేవైబీస్ అంటే నో యువర్ బిజినెస్, పై నెట్వర్క్తో ఎవరైతే బిజినెస్లు చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఇప్పటి వరకు ఈ కేవైబీ అనేది ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేసి బిజినెస్కి ఇంటిగ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అయితే ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అనేసి చెప్తున్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి పై నెట్వర్క్ తోటి అంటే ఇక్కడ ఉండేటటువంటి హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే కేవైబీ ఫామ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దాన్ని మీరు ఫిల్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఈ ఓపెన్ నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో అది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ సిఈఎక్స్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఇంటిగ్రేట్ అవ్వడానికి కూడా సహకరిస్తుందని చెప్తున్నారు. అంటే ఈరోజు మనకు లిస్టింగ్ అనేది ఏదైతే జరిగిందో పై కాయిన్ లిస్టింగ్ అనేది అది కరెక్ట్ ప్రాసెస్ అనేసి కూడా ఇక్కడ వీళ్ళు ఒక హింట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు మనం అనుకున్నది ఏంటి అంటే ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వట్లేదు పై కాయిన్ అనేసి అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పారండి, ఓపెన్ నెట్వర్క్ ఆల్సో బ్రింగ్స్ సపోర్ట్ ఫర్ ఇంటిగ్రేషన్స్ విత్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే మనకేమున్నాయి, బైబిట్, బైనాన్స్, తర్వాత బిట్గెట్, ఓకేఎక్స్, ఈ విధంగా ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండి. ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, బిట్గెట్ వ్యాలెట్, తర్వాత ఫ్యాంటమ్ వ్యాలెట్, ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. సో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్తో ఇంటిగ్రేషన్ అనేది జరిగింది అనేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు పైన ఏదైతే అన్ని ఎక్స్చేంజెస్లో కనిపిస్తున్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో $1.2, $1.3 అనేది అది నిజమైన ప్రైస్ అనేసి వీళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. సో దాంతోపాటు వీళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తాము ఫౌండర్స్ నుంచి మెసేజ్ అనేసి చెప్తున్నారు. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సిఈఎక్స్ గురించి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే కేవైబీ చేసుకున్నారో కేవైబీ వెరిఫైడ్ చేసుకున్నటువంటి పర్సన్స్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మన పై కాయిన్ ఏదైతే ఉందో దాన్ని లిస్ట్ చేసే అవకాశం అయితే ఇచ్చారన్నట్టు చెప్తున్నారనమాట. తర్వాత కేవైబీ చేసుకునే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, రిక్వైర్మెంట్స్ ఏంటి అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అది ప్రస్తుతానికి ఈ వీడియోలో మనకైతే అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో ఈ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినటువంటి యూటిలిటీస్ డెవలప్మెంట్ అనేది ఆ యూటిలిటీస్ డెవలప్మెంట్కు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో ఎంతో వర్క్ అయితే చేస్తాము, యూటిలిటీస్ డెవలప్ చేసేసి మన పై ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది డెవలప్ అయ్యేలా చేస్తామనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏదో చెప్తున్నారండి, 12 యాక్షన్స్ కంప్లీట్ చేయించాల్సి ఉంటుందంటే మనం రిఫర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఒక 12 రకాల టాస్క్లు అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తే మీకు కేవైసీ తర్వాత మైగ్రేషన్ ఇవన్నీ కూడా మెయిన్ నెట్ మైగ్రేషన్లు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇక్కడ గో టు ది పై మైనింగ్ యాప్ ఆన్ February X టు పార్టిసిపేట్ అనేసి ఒక డైలాగ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ టాస్క్లు ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ ఉంది అనేది కూడా ఇప్పుడు వరకు అయితే అప్లికేషన్లో నాకైతే అర్థం అవ్వలేదు. సో ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఏదో మిస్ చేసామండి, అది కూడా చూద్దాం. సో ఇక్కడ కేవైబీ గురించి వీళ్ళు డిస్కస్ చేశారు కాబట్టి ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పటి వరకు పై నెట్వర్క్ ఏదైతే ఉందో వాళ్ళతోటి కేవైబీ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు వెరిఫైడ్ బిజినెసెస్ అని చూడండి, అది నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏమొచ్చింది అనేది చూద్దాం. సో చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కేవైబీ వెరిఫైడ్ బిజినెసెస్ అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఓకేఎక్స్ ఏదైతే ఉందో ఆ ఓకేఎక్స్, తర్వాత బిట్గెట్ వ్యాలెట్, బిట్గెట్ ఎక్స్చేంజ్, Gate.io ఈ 3 సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫైడ్ ఎక్స్చేంజెస్ అనమాట. మీరు పై కాయిన్స్ వీళ్ళతోటి సెల్ అనేది చేసుకోవచ్చు. సో ఇంతేనండి, ప్రస్తుతానికి నాకు అర్థమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను.
సో వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే ఈ పై ఓపెన్ మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో ఇదే ప్రధాన అంశము. సో ఇక్కడ నుంచే రియల్ గేమ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇంక ఇప్పటి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే పై నెట్వర్క్ వాళ్ళు తెచ్చేటటువంటి యుటిలిటీస్ ఏంటి, సో వాళ్ళు బిజినెస్ అనేదాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, ఈ కామర్స్ బిజినెస్ అనేది ఒకటి ఎప్పటి నుంచో వింటున్నాం. ఒక 100 మైనింగ్ అప్లికేషన్స్ వస్తాయి అనేసి, మైనింగ్ అప్లికేషన్స్ కాదు, 100 షాపింగ్ అప్లికేషన్స్, ఈ కామర్స్ పోర్టల్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఒక 100 వరకు బిజినెసెస్ అయితే రావచ్చు పైకి ఆయన యాక్సెప్ట్ చేసాయి అనేసి వినడం జరిగిందనమాట మనం. సో వాటిని ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది మెయిన్ థింగ్ అనమాట. సో గేమ్ అనేది ఇక్కడే స్టార్ట్ అయ్యింది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.